పంచాయతీలో కమర్షియల్ ఇచ్చేందుకు అధికారమే లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుండి సంతకాలను సేకరించడం ప్రధాన ఉద్దేశమన్నారు. స్థానికులు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొని నిరసనలో తమ మద్దతును వ్యక్తం చేశారు. సంతకాల ప్రదర్శన ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకత స్పష్టమైంది. ప్రజా అభ్యర్థనను అధికారులు గమనించాలని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అందులో 2450 మెడికల్ సీట్లు పిల్లల చదువు కోసం అందుబాటులో ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తదుపరి ఈ రాష్ట్రంలో ఎందరో అర్హత కలిగి డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని, వైద్య విద్యను అభ్యసించాలని చెప్పేసి ఆరాటపడుతున్నప్పటికీ, వారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో తగినన్ని సీట్లు లేని కారణం ఒకటైతే, రెండవది ఈ పేదరికము, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలైనందువల్ల, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందువల్ల చదవలేని నిస్సాయ పరిస్థితి. ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మంజూరు చేయించుకొని రావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని సంకల్పించి, ఆ జిల్లాల్లో కేవలం విద్యార్థులకు చదువే కాకుండా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలకి విద్యను ఇవ్వడమే కాకుండా ప్రజలందరికీ కూడా